గారికి ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన ఉపాధ్యాయుల సంబంధించిన సమస్యలను జీ న్యూస్ వారు చాలా చక్కగా ప్రెజెంటేషన్ చేస్తున్నందుకు ఫస్ట్ వన్ సార్, ఇవన్నీ బాగా హెల్త్ కార్డ్స్ అదేం తొందరగా క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ ప్రమాద బీమా ఇచ్చినందుకు చాలా సంతోషం. అంతకుముందు రైతులకు ఉండే, సరే ఇప్పుడు ఉపాధ్యాయులకు ఇచ్చిన చాలా సంతోషం. వారితో పాటు డైరెక్ట్ గా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేయదలుచుకున్నా. విద్యా వ్యవస్థలో ప్రతి దానికి జాబ్ చార్ట్ ఉంది. ప్రాథమిక విద్యకు ఒక జాబ్ చార్ట్ విధి విధానాలు లేకుండా పోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రజల మధ్య ఏదో ఒక పొరపాటు చేసినట్టుగా నిలబడుతున్నారు. వాటిని దూరం చేయడానికి ప్రభుత్వము మరియు సంఘాలు ఒక నిర్దిష్టమైన సూచనలు చేస్తూ ప్రాథమిక విద్యను బలోపేతం చేసినప్పుడే డౌన్ టు రేంజ్ పిల్లలకి న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు నిలిచిపోతారు. మరియు సంఘాలు కూడా నిలిచిపోతాయి. కాబట్టి ఆ వైపుగా ప్రాథమిక విద్యను తప్పకుండా బలోపేతం ఉన్నత పాఠశాలలు. ఐ అప్రిషియేట్ జీవన్ రెడ్డి గారు, మీరు కాల్ చేస్తేనే డిఎన్ఓ పిఆర్సీ అంటారు అనుకున్నా, బట్ మీరు బాధ్యత ప్రాథమిక విద్య బలోపేతం గురించి మాట్లాడారు కాబట్టి రియల్లీ అప్రిషియేటివ్. ఇక్కడ టాపిక్ ఇది వచ్చింది కాబట్టి విద్యారంగం గురించి చర్చ పెట్టకుండా మీరు ప్రాథమిక విద్య బలోపేతం గురించి మాట్లాడారు. మీరు లైవ్ డయల్ నంబర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు లైవ్ డయల్ నెంబర్ తోనే కదా మీరు కాల్ చేసింది. ఇప్పుడు ఇచ్చిండు, లాస్ట్ కి ఇచ్చాం. ఎందుకంటే ముందు సంఘాల నేతలు మాట్లాడి సామాన్యులకు కూడా అవకాశం ఇద్దామని అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రౌండ్ రియాలిటీ తెలవాలంటే గ్రౌండ్ లో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఏ ప్రొఫెసర్ తెలియదు, ఎవరికి తెలియదు. ఎడ్యుకేషన్ కమిషన్ ఇస్తారండి, దానిలో స్థానికంగా గ్రౌండ్ క్షేత్రస్థాయిలో తెలిసే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడు దానిలో. మీరు అన్నది మీ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి డెఫినెట్ గా ప్రభుత్వ పెద్దలు కూడా చూస్తుంటారు. జాబ్ చార్ట్ ఉండాలి ప్రాథమిక విద్యలో, ముఖ్యంగా తల్లిదండ్రులు టీచర్స్ మధ్య కూడా గ్యాప్ వస్తుంది దీని విధంగా అన్నారు. అప్రిషియేటివ్, థ్యాంక్ యూ. సో శరత్ గారు కంటిన్యూ. విల్ క్లోజ్ ఇన్ ఒక 3-4 minutes. ఇంకొక కాల్ తీసుకొని, ఎందుకంటే చాలా మంది ఏంటంటే మీరు ఓన్లీ సంఘాల నేతలతోనే మాట్లాడిస్తారా, మామూలు ఉద్యోగులతోనే మాట్లాడివ్వరా అని చెప్పి, అందుకని మనం కాలర్స్ కూడా తీసుకుంటాం. మీరు అట్లా చేస్తే తక్కువ మాట్లాడడానికి కూడా నేను సిద్ధమే సార్. ఐ లైక్ ఇట్. ఎందుకంటే జనం ఎంత అయితే డిఎన్ఏలో కూడా రోజు కాలర్స్ ఒక 2-3 minutes 2-3 మనం తీసుకునే ఇష్యూస్ మీద కాలర్స్ కూడా తీసుకుందామన్న నా ఆలోచన. చాలా మంచిది సార్. అది ఆ నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే గంటలు చెప్పిందే చెప్పి టైం అంతా వేస్ట్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచి ఆ డిబేట్ యొక్క క్వాలిటీ తగ్గించే బదులు కొంత ఫీడ్బ్యాక్ ఉంటే చాలా మంచిది సార్. ఐ అప్రిషియేట్ ఇట్. నేను ఆ మిత్రుడు ఇప్పుడు మాట్లాడిన కాలర్ ఏదైతే ప్రాథమిక విద్య గురించి చెప్పినాడో, రియల్లీ దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ సార్. ఇవాళ ఏ కార్మికుడు కూడా, ఏ కర్షకుడు ఎవ్వరు కూడా ఒక మంచి బడికి పంపలేనంత ఎక్కువగా ప్రైవేట్ ఫీజులనే, అసలు ఈవెన్ ప్రాథమిక వసతులు కూడా లేని ప్రైవేట్ పాఠశాలలో ఉన్నంత ఫీజు ఎవరు ఆర్డినరీ వ్యక్తి భరించలేడు. అసలు ఏ రైతు కూడా తన